కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ రైతన్నలు కన్నెర్ర చేస్తున్నారు. నమ్మి ఓట్లేస్తే నట్టేటా ముంచిందని మండిపడుతున్నారు. ఎన్నికల్లో రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తానని ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ప్రభుత్వం రైతులను వంచింది, మోసం చేసింది. కాంగ్రెస్ కుట్రలకు రైతులు బలయ్యారు. ఎన్నికల సమయంలో రైతు బంధు ఇస్తామని చెప్పి మాట మార్చి 15,000 రూపాయలు ప్రభుత్వం ఏర్పాటు కాగానే చెల్లిస్తామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ రైతులకు దగాను చేసింది. ఎకరానికి 15,000 రూపాయలు కాదు 12,000 రూపాయలు ఇస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు నిరాశ చెందుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటూ బాధపడుతున్నారు. ఒక చిన్న పొరపాటు రైతులకు శాపంగా మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కదని రైతులు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కామారెడ్డి హెడ్ క్వార్టర్లో ఉన్నాం. మనం ప్రస్తుతం కొంతమంది రైతులు ఏమంటున్నారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కళ్ళబొల్లి మాటలు, రైతులను కానీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే మాటలని ఈ సంవత్సర కాలంగా మనకు అర్థమవుతున్నది. అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు పిసిసి అధ్యక్షునిగా వరంగల్లో ప్రతి రైతుకు రైతు బంధు కాకుండా 10,000 కాకుండా రైతు భరోసా పేరు మీద ఎకరాకు 2 పంటలకు 15,000 ఇస్తాని చెప్పడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఆ మాటకు మన మాట తప్పిన ముఖ్యమంత్రి అని చిరస్థాయిగా నిలిచిపోతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్లా ఏమని చెప్తున్నాడు, పంటకు 6,000 ఎకరాకు 12,000 ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేస్తుండు. ఎన్నికలు అయిపోయినాక ఏరు దాటినాక ఏటు మల్లప్ప, ఏడు దాటినాక గోషి మల్లప్ప అనే విధంగా మన ముఖ్యమంత్రి వ్యవహారం ఉన్నది. ఇది చాలా దారుణమైన విషయం. మీ ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు, ఎవరైనా మీరు ఒక గ్రామంలోకి వచ్చి రుణమాఫీ ఎంతమందికి అయిందంటే చెప్తారు. అదేవిధంగా రైతు భరోసా 15,000 ఇస్తాన్న మాట కంపల్సరీ 15,000 ఇవ్వాలి. అదేవిధంగా రైతులకు, కౌలు రైతులకు కూడా మీరు ఇస్తాన్న రైతు భరోసా ఇవ్వాలి. లేని ఎడల గ్రామాలలో ఎమ్మెల్యేలను కావచ్చు, కాంగ్రెస్ నాయకులను కూడా నిలదీస్తాం, అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. రైతుల తరఫున రైతులతోని పెట్టుకున్న వారు ఎవరు కూడా భవిష్యత్తులో ముందలబడ్డ దాఖలు లేవు. గ్రామాలలో రైతులు మోసపోయిండ్రు. ఈ రేవంత్ రెడ్డి కల్లిబిల్లు మాటలు చెప్పి వెనకటికి ఊర్లల్లా తుపాకుల రాములని వస్తా ఉండ్రి, ఇది అది 100 అబద్దాలు చెప్తా ఉండ్రి. ఆ తుపాకుల రాజ్యాన్ని ఈ రేవంత్ రెడ్డి అదే మాటలు చెప్పి, బూటక మాటలు చెప్పి రైతులను మోసం చేసిండు. ఒకటే రైతులనే కాదు, అన్ని వర్గాలను, ఎస్సీలనైతేనేమి, ఎస్టీలనైతేనేమి, అందరినీ, అన్ని వర్గాలను అన్ని రకంగా మోసం చేసి 10 ఉంటే 11, 2,000 పింఛన్ ఉంటే 4,000, వికలాంగులకు 3,000 పింఛన్ ఉంటే 6,000 రూపాయలు, రైతులకు రైతు బంధు అయితేనేమి 10,000 ఉంటే దాన్ని 15,000 అనడం, అన్ని బూటకం మాటలు చెప్పి గద్దెనెక్కిండు. అది గద్దెనెక్కి కూడా ప్రజలు పాపం మోసపోయినరు. ఎందుకంటే ఇస్తుండొచ్చు, అయ్యో ఇస్తుండొచ్చు అని చెప్పేసి మోసపోయినరు. ఈ 1 ఇయర్ 12 నెలల సందర్భంలోనే ఇప్పుడు తేల్చిపోయింది, తేట తెల్లమైంది. రోజు కోటి తప్పిస్తా ఉన్నాడు. 15,000 పోయి ఇలా 12,000 అని చెప్పిండు. ఈ రైతు బంధు డబ్బులనే కాపులను మాఫీగా చేసిండు, దాన్ని కూడా పూర్తిగా మాఫీ చేయలేడు. ఏ మాటలైతే ఇచ్చిండో 15,000 అయితే ఏదైతే రైతు భరోసాని ఇచ్చిండో ఆ రైతు బంధు 15,000 ఇచ్చేదాకా కూడా గ్రామాలలో కాంగ్రెస్ వారిని కానీ, ఎమ్మెల్యేలను కానీ, మినిస్టర్లను కానీ ఎప్పుడు కూడా అడ్డుకుంటామని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. ప్రతి విషయంలో కష్టాలున్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇలా అందరూ నాట్లేసుకున్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో, ఏమైతుందో తెలియని పరిస్థితి ఉన్నది. అన్ని నయవంచన, ఏది చెప్పినా ఒక మాట తీరలేదు, ఏది చెప్తే కూడా అది కరెక్ట్ లేదు. ఎట్లా అయిపోయే పరిస్థితి, ఎట్లా అయిపోయా, కేసీఆర్ ను అనవసరంగా ఓడగొట్టుకున్నాం. మరి ఎట్లా అని చెప్పేసి ప్రజలు చాలా దిగ్భ్రాంతి చెందుతా ఉన్నారు. రైతులకు మోసం చేసిన దాంట్లో అంటే ప్రపంచంలో ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆశ లేని దానికి ఆశ కల్పించి ఇలా గోస పెడుతున్న ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. రైతు